హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? జింజర్ ది జిరాఫీ. ఒకప్పుడు జింజర్ అనే జిరాఫీ ఉండేది. జింజర్ కెన్యా, ఆఫ్రికాలో నివసించేవారు. అన్ని జిరాఫీల్లాగే జింజర్ పొడవాటి మెడ మరియు కాళ్ళు కలిగి ఉంటుంది. ఆమె చాలా పొడవుగా ఉంది. తను సవన్నా చెట్లపై నుండి ఆహారాన్ని తినగలిగేది. ఆఫ్రికాలోని సవన్నా చాలా గడ్డి మరియు కొన్ని చెట్లతో కూడిన ప్రాంతం. కొన్నిసార్లు సవన్నాను గడ్డి భూములు అంటారు. జీబ్రాస్ మరియు జింక వంటి ఇతర జంతువులు జింజర్ చేరుకునే స్థలానికి చేరుకోలేకపోయాయి. కానీ జింజర్కు ఎప్పుడూ ఆహారం దొరికేది. అతను చెట్ల ఆకులు మరియు కొత్త మొగ్గలను ఇష్టపడేవాడు. ఒక రోజు జింజర్ కొన్ని ఇతర జిరాఫీలతో కలిసి తనకు ఇష్టమైన ఆకులను తినడంలో బిజీగా ఉంది. ఇది ప్రకాశవంతమైన ఎండ రోజు మరియు ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. చాలా కాలంగా వర్షం పడకపోవడంతో గడ్డి బాగా ఎండిపోయింది. అతను తన అదనపు పొడవాటి కాళ్ల క్రింద శబ్దం విన్నాడు. అది అతని స్నేహితుడు మిక్కీ ది మంకీ. మిక్కీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కాని జింజర్ ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. చాలా అలసిపోయినట్లు కనిపించాడు. ఏం జరిగింది? జింజర్ అడిగింది. జింజర్ చాలా దయగల జిరాఫీ మరియు అందరికీ సహాయం చేయాలనుకుంది. అప్పుడు మిక్కీ పడిపోయింది. జింజర్ కూడా తెలివైన జిరాఫీ. తప్పు ఏమిటో అతనికి తెలుసు. మిక్కీకి తినడానికి ఏమీ లభించలేదు మరియు చాలా ఆకలితో ఉంది. జింజర్ తను తింటున్న చెట్టుపై నుండి కొన్ని తాజా, లేత ఆకులు మరియు మొగ్గలను నొక్కింది. అతను మిక్కీ దగ్గర కొన్ని ఆకులు మరియు మొగ్గలు నేలపై పడేశాడు. అప్పుడు అతను తన చాలా పొడవాటి కాళ్లలో ఒకదాని క్రింద డెక్కతో కొద్దిగా నెట్టాడు. లేవండి మిక్కీ, జింజర్ అన్నారు. మీకు తినడానికి నేను ఏదో కనుగొన్నాను. మెల్లగా మిక్కీ లేచి కూర్చుని కొంచెం తిన్నాడు. కొద్దిసేపటికి మిక్కీకి బాగా అనిపించడంతో జింజర్ అడిగాడు, ఏమైంది మిక్కీ? ఎందుకు ఆకలిగా ఉంది? తినడానికి ఏమీ దొరకలేదా? ఇది చాలా కాలం నుండి శిక్షణ పొందలేదు మరియు ఇప్పుడు తినడానికి ఏమీ లేదు, మైకీ చెప్పాడు. ఇది సరికాదు, జింజర్ చెప్పింది. ఇతర జంతువులకు ఏమి జరుగుతోంది? ఏం చేయాలో ఎవరికీ తెలియదు, మైకీ బదులిచ్చారు. అన్ని జీబ్రాలు మరియు జింకలు మరియు ఏనుగులు ఎండిన గడ్డి గురించి ఆందోళన చెందుతున్నాయి. వాటిలో కొన్ని సవన్నా మరియు వదిలి అడవుల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నాను. ఇది సుదీర్ఘ ప్రయాణం, జింజర్ చెప్పారు. మీరు వారితో వెళతారా? నాకు తెలియదు, మైకీ బదులిచ్చాడు. మేము ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు? అల్లం కాసేపు ఆలోచించి హఠాత్తుగా తనకు మంచి ఆలోచన వచ్చింది. మేము లియో ది లయన్తో మాట్లాడాలి. అతను సవన్నాలో అత్యంత తెలివైన జంతువు. మిక్కీ నడవడానికి చాలా అలసిపోయాడు, కాబట్టి జింజర్ అతనిని తన వీపుపై స్వారీ చేయమని ఆహ్వానించింది. నా మెడను గట్టిగా పట్టుకోండి అని జింజర్ చెప్పింది. పట్టుకోవడానికి చాలా ఉంది, మిక్కీ సరదాగా అన్నాడు. జింజర్ నవ్వుతూ, మీరు చెప్పింది నిజమే. ఆఫ్రికాలో నాకు పొడవైన మెడ ఉంది, కాబట్టి వారు లియో కోసం వెతుకుతూ సవన్నా యొక్క అవతలి వైపుకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. జింజర్ మరియు మిక్కీ అదృష్టంలో ఉన్నారు. లియో ఒక రాతిపై కూర్చున్నాడు మరియు అతను గడ్డి గుండా వెళుతున్నప్పుడు చూడటం చాలా సులభం. హాయ్ లియో, ఇద్దరూ అరిచారు. లియో నిద్రపోతున్నాడు మరియు వారు అతనిని నిద్రలేపినప్పుడు కొంచెం చిరాకుగా ఉన్నాడు. కానీ అతను మర్యాదపూర్వకంగా, హలో జింజర్ మరియు మిక్కీ, మీరు సవన్నా వరకు ఎందుకు వచ్చారు? నన్ను నిద్రలేపడానికి? కానీ అతను హాస్యమాడుతున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. సవన్నా చాలా పొడిగా ఉన్నందున ఆహారం మిగిలి ఉందని మిక్కీ చెప్పారు. జింజర్ చెప్పారు. మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? లియో కాసేపు ఆలోచించాడు.
తను చెప్పాడు, వర్షం గురించి మనం ఏమీ చేయలేము. అది త్వరలో వస్తుంది, కాని ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. వర్షం వస్తే అన్ని మొక్కలు మళ్లీ పెరుగుతాయి మరియు అందరికీ పుష్కలంగా ఆహారం ఉంటుంది. ఇంకొంచెం ఆలోచించాడు. అందరూ అడవికి దగ్గరగా వెళ్లాలని నేను అనుకుంటున్నాను అన్నారాయన. అక్కడ తినడానికి మరిన్ని వస్తువులు ఉంటాయి, కాని ఇది సుదీర్ఘ ప్రయాణమని నాకు తెలుసు మరియు ఇది చాలా సులభం కాదు. అక్కడికి చేరుకోవడానికి చాలా రోజులు పట్టవచ్చు. జింజర్ మరియు మిక్కీ ఒకరినొకరు చూసుకున్నారు మరియు తరువాత లియో వైపు చూశారు. ధన్యవాదాలు లియో, జింజర్ చెప్పాడు. వారందరూ అడవికి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే మంచిది. అతను వీడ్కోలు చెప్పాడు, ఆపై సవన్నా మీదుగా తిరిగి వెళ్ళింది. ఇప్పుడు వారు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించడానికి అన్ని జంతువులను సేకరించాల్సిన అవసరం ఉంది. జింజర్ తన పొడవైన చెట్లలో పుష్కలంగా ఆహారాన్ని కలిగి ఉన్నందున తను వెంట వెళ్లవలసిన అవసరం లేదు. కానీ తను మంచివాడు, తన స్నేహితులు మరియు వారికి వీలైనంత సహాయం చేయాలనుకున్నాడు. వారు తనకు ఇష్టమైన చెట్ల వద్దకు వెళ్లారు మరియు జింజర్ మరియు మిక్కీ ఏమి చూశారో ఊహించారా? జంతువులన్నీ అప్పటికే అక్కడ గుమిగూడి జింజర్ మరియు మిక్కీ కోసం వేచి ఉన్నాయి. మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? జింజర్ అడిగింది. ఎడ్డీ ఈగిల్ మీరు మమ్మల్ని అడవి అంచుకు తీసుకెళ్తున్నారని మాకు చెప్పారు అని జీబ్రాలలో ఒకటి చెప్పింది. అతనికి ఎలా తెలిసింది? మిక్కీ అడిగాడు. మీరు లియోతో మాట్లాడటం అతను విన్నాడు అని ఒక జింక చెప్పింది. కాబట్టి మీరందరూ కలిసి అడవుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? జింజర్ అడిగింది. అవును, వారందరూ బదులిచ్చారు. మీరు మాకు అక్కడికి చేరుకోవడానికి సహాయం చేస్తే, ఒక ఏనుగు చెప్పింది. అఫ్కోర్స్ నేను హెల్ప్ చేస్తాను అన్నాడు జింజర్. నేను నీ స్నేహితుడిని. కాబట్టి వారు సవన్నా అడవిలోకి తమ పెద్ద ప్రయాణానికి బయలుదేరారు. సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడు మరియు ఆహారం లేదా నీరు త్రాగడానికి స్థలం లేదు. ఆపై వారు విన్నారు, ఇది ఉరుము, ఉరుము. వారంతా కేకలు వేశారు. సవన్నా జంతువులకు ఉరుము చాలా భయానకంగా ఉంది. ఎందుకు అని మీరు ఊహించగలరా? అగ్ని. కొన్నిసార్లు మెరుపు పొడి గడ్డిని తాకుతుంది మరియు మొత్తం సవన్నా మంటల్లో పడుతుంది. అప్పుడు అందరూ పారిపోవాలి. మరియు సరిగ్గా అదే జరిగింది. అగ్ని అంటూ కేకలు వేశారు. వారు వాసన చూడగలిగారు మరియు ఇప్పుడు వారు చూడగలిగారు. అగ్ని వారి వైపు వస్తుంది. జింజర్ త్వరగా ఆలోచించవలసి వచ్చింది. తను చాలా పొడవుగా ఉన్నందున తను ఇతర జంతువుల కంటే ఎక్కువ దూరం చూడగలిగాడు. తన పొడవాటి మెడను వీలైనంత పైకి లేపాడు. ఇప్పుడు తనకు నిప్పులేని ప్రదేశం కనిపించింది. త్వరగా అతను చెప్పాడు, అందరూ ఇటు పరుగు తీయండి. అన్ని జంతువులు అతనిని అనుసరించాయి మరియు వారు వీలైనంత వేగంగా పారిపోయారు. కాసేపటికే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆగి మరోసారి గుమిగూడారు. అందరూ ఇక్కడ ఉన్నారా? జింజర్ అడిగింది. వారంతా క్షేమంగా ఉండేలా చూడాలని తను కోరాడు. జంతువులన్నీ చుట్టూ చూశాయి. వారంతా అక్కడే ఉన్నారు. ఆపై అత్యంత అద్భుతమైన విషయానికి జరిగింది. నాకు డ్రాప్ అనిపించింది అని జీబ్రా చెప్పింది. నేను కూడా, ఒక జింక చెప్పింది. వర్షం కురిసింది. చివరగా అందరూ చాలా సంతోషించారు. వానలు మొదలయ్యాయి, మరికొంచెం ఎక్కువ. వర్షం మంటలను ఆర్పివేయడంతో వారు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మరియు వర్షం వారి నీటి గుంటలను నింపింది మరియు మొక్కలు మళ్లీ పెరిగేలా చేసింది. కాబట్టి వారు అడవి అంచు వరకు సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. త్వరలో అందరికీ సరిపడా ఆహారం, నీరు అందుతాయి. కాబట్టి జింజర్, జిరాఫీ తనకు ఇష్టమైన చెట్టు వద్దకు తిరిగి వెళ్లి ఆకులు మరియు మొగ్గలను నమలడం కొనసాగించింది.